హాయ్ హలో అండి. సో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు మా వదిన వాళ్ళ అక్క వాళ్ళంటే పెద్దమ్మ బిడ్డలన్నమాట. సో వాళ్ళు కూరడమ్మకు ఏమంటారు భక్షాలు పెట్టాలి కదా. సో అందుకోసమని వాళ్ళు భక్షాలు చేస్తున్నారు. సో దేవుడి దగ్గర ఇంకా కూరడమ్మ దగ్గర పెట్టడానికి అండ్ మా అన్న వదిననేమో పూజలు చేస్తున్నారు. సో నాకు ఒక డౌట్ ఉంది, ఈ వీడియోలో క్లారిటీ చేయండి ప్లీజ్, రెస్పాన్స్ చేయండి. సో వీడియో ఎలా తీయాలంటే ఫ్రేమ్ కెమెరా అడ్డం పెట్టి తీయాలా లేదా నిలువు పెట్టి తీయాలా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా నాకు తెలిసిన వరకైతే అడ్డం పెట్టి తీస్తున్నా, కానీ నా బిడ్డ అంటే మా బావ బిడ్డ వచ్చేసి పిన్ను నిలువుగా పెట్టి తీపిని బాగుంటుంది, అలాగే బాగుంటుంది, అలాగే వస్తుంది అని చెప్పింది. సర్లే అని చెప్పి తన మాట విన్న తర్వాత చాలా వీడియోస్ నేను నిలువు పెట్టి తీసిన, కానీ కొన్ని ఫ్లాప్ అయినాయి. సో ప్లీజ్ మీరు కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంటి అనేది. అంటే మీరు చాలా వరకు యూట్యూబ్లో ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అందరినీ అడుగుతున్నాను. సో ఎవరైనా నాకు రెస్పాండ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నేను ఇంకా ఇది చేసిన తర్వాత ఇంకా అంటే ముగ్గు పెట్టాలి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కానీ నన్ను వంటగడికి మళ్ళీ పిలిచిరనమాట. అంటే కూరగాయలు పోయాలని చెప్పి సో అక్కడికి వెళ్ళినా అనమాట. అయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసి ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళినాను. ఇంకా పూజారి గారు పూజలు చేయిస్తూనే ఉన్నారు. సో మా వదినకి ఇది యాక్చువల్గా కలల బంగ్లా అనే చెప్పుకోవాలి. మేము మా పాతింటి దగ్గర కట్టను నేను అని అనిండే, అంటే వీలైతే అక్కడ కడతాను లేదంటే ఇక్కడ కడతా అని చెప్పింది. తనకు యాక్చువల్లీ మందిలో ఉండడం ఇష్టం, అంటే జనాల మధ్య ఉండడమే ఇష్టము. కాకపోతే ఇంకా ఇప్పుడు ఒంటరిగా అనే చెప్పాలి. ఇంకా ఏం చేస్తాం, తప్పదు, ప్లేస్ ఉంది. ఇంకా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎలా ఉంది కాబట్టి ఆ పర్పస్లో వీళ్ళు ఇల్లు కట్టిరనమాట. సో పూజ అయిపోయిన తర్వాత మా అన్న చిన్న కొడుకు, సో వీళ్ళ మమ్మే లేదనమాట, చనిపోయింది. సో వీళ్ళిద్దరు కలిసి ఇంకా పూజ నీళ్ళంతా ప్రోక్షణ చేస్తున్నారు. అండ్ మా అన్నకి ముగ్గురు కొడుకులు, మా అన్న వదినలకి. సో వీడంటే మా అన్నకి చాలా ఇష్టం. మా అన్నకి కూడా మా అన్నకు కూడా, సో చెక్కికి కూడా మా అన్న అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ తర్వాత నేను ఇంకా అందరం కలిసి ఇంకా మా వదిన వాళ్ళ పెద్దమ్మ పిల్లలందరూ కలిసి అమ్మవారికి బియ్యం కలుపుతున్నాం అనమాట. సో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫాలో మీ.